రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేటలో దారుణం జరిగింది. బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు భర్త. భార్య విడాకులు ఇవ్వకపోవడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లుగా చెప్తున్నాడు కళాధర్ రెడ్డి. తన భర్త ఓ సైకో అంటుంది భార్య శ్వేత. పేరుకే పోలీస్, వాడు రౌడీ అంటుంది భార్య. శ్వేత కళాధర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్ళైనప్పటి నుంచి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని తెలుపుతోంది. తాగడం, తిరగడం, భార్యను కొట్టడం లాంటి వేధింపులు చేస్తున్నాడని ఎన్నోసార్లు పెద్దలతో పంచాయతీలు పెట్టించి పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించినా ఎవరు చెప్పినా కళాధర్ మారలేదంటోంది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది శ్వేత. తాజాగా మళ్ళీ భార్య పుట్టింటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడు కళాధర్. ఊరి జనం ఏకమవడంతో గొంతు కోసుకొని నాటకం ఆడాడు. మొత్తం మీద ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం నాటకం చేసినట్టుగా ఊరి జనం చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. ఒక యువతికి సంబంధించి అయితే విడాకులు ఇవ్వట్లేదు అనేది కొంత ప్రచారం అయితే సాగుతుంది. దీనికి సంబంధించి అయితే తన భర్త అయితే గొంతు కోసుకొని అయితే ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు అమ్మాయి ఏం చెప్తుంది, అసలు ఇదంతా నిజమా అబద్ధం అనేది ఒకసారి ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు విడాకులు ఇవ్వట్లేదు అని చెప్పి గొంతు కోసుకుని ఒక వార్త అయితే ప్రాచుర్యం అయితే చెందుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? విడాకులు ఇవ్వట్లేదని కాదు, కానీ పెళ్ళైన నుంచి నన్ను విపరీతమైన టార్చర్ పెట్టాడు. అది ఈ విషయం ఎట్లా టార్చర్ పెడుతుండే వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా కానీ తను నువ్వు ఎవరికి చెప్పినా కొడతాను, తిడతాను అని లైవ్గానే కొట్టిండు. వాళ్ళతో ఫోన్ మాట్లాడినప్పుడే కొట్టిండు. మళ్ళీ అతను కొట్టుకునేవాడు. మళ్ళీ తర్వాత నువ్వు చెప్తే నువ్వు అటే ఇటే నేను విడాకులే ఇచ్చేస్తా అని పదే పదే కలిసి ఉన్నంత కాలం అన్నాడు. తర్వాత నేను ఇంటికి వచ్చేసిన. ఒక 6 months ఉన్నాను. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీ పెళ్ళి? ఎన్ని రోజులు అవుతుంది? అసలు ఎక్కడ అబ్బాయి ఏం చేస్తాడు? పెళ్ళై 21లో అయింది. ఒక 7 months కలిసి ఉన్నాము. కలిసి ఉన్నాక కూడా అదే సిచ్యువేషన్ రెగ్యులర్గా జరుగుతుంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పినా కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం రెస్పాన్స్ లేదు. పేరెంట్స్ లేదు, బ్రదర్స్ లేదు, ఎవరి నుంచి ఏ రెస్పాన్స్ లేదు. 100% తెలిసే చేసిర్రు ఇది పెళ్ళి. తాగుతాడు, తిరుగుతాడు, తిడతాడు, కొడతాడు. పేరెంట్స్నే తిట్టిండు. ఇంటికాడ కూడా ఒక సంఘటన అయితే అర్ధరాత్రి లేపిన, పక్క రూములనే పడుకుంటే లేపినా కానీ పొట్టు తిట్టిర్రు. మళ్ళీ ఫోన్లలో జరిగిన ఏ విషయమైనా కలిసినంత కాలం చెప్తే కూడా నిన్ను ఇంటికే రానియం, నువ్వు అట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఊరు గడప దాటనియం, ఊరు పొలమే రానియం అని ఫోన్లలో కూడా హెచ్చరించారు వాళ్ళ పేరెంట్స్. ఇంటికి వచ్చినాక కూడా ఇది 3rd time ఇంటికి వచ్చి దాడి చేయడం. ఇలా మళ్ళీ నన్ను చంపేచేస్తాడట. వెనకలు దిగలే, బూతులు మొత్తం తిట్టుకుంటాం. మా అమ్మమ్మని ఇంట్లోనే ముగ్గురమే ఉంటాము. తిట్టుకుంటా తలుపులు మొత్తం తంతా ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉండు. గొంతు కట్ చేసుకున్నాడు. నా మీద ఫేక్ రూమర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, అంటే ఏం చేస్తాడు మా అబ్బాయి? ఏం చేస్తాడు? చెంచల్గూడ జైల్లో వార్డర్. ఓకే, అంటే మీకు మగవాళ్ళు ఎవరు లేరు మీ ఇంట్లో? మా ఇంట్లో లేరు. మా పేరెంట్స్, మా ఫాదర్ చనిపోయారు. ఓకే, చెంచల్గూడ జైల్లో ఉన్నా కానీ మాకు క్వార్టర్స్ ఇచ్చారు. అందులో రోజు తెచ్చుకొని తాగేవాడు. ఎవరికి చెప్పినా కానీ ఎవ్వడేం చేయడు అన్నాడు. వాళ్ళ డిపార్ట్మెంట్ పెద్దవాళ్ళకి కూడా చెప్తా అన్నాను, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే మీ పెద్దవాళ్ళకి చెప్తాను, డిపార్ట్మెంట్లో ఎక్కడికైనా చెప్తాను, మీ ఫ్రెండ్స్కి చెప్తానని ఎవ్వడికైనా ఎవ్వడికి చెప్పుకున్నా ఎవ్వడేం చేయడు అన్నాడు. అలా పేరెంట్స్కి చెప్పినప్పుడు కూడా అట్లనే అన్నాడు, ఎవ్వడేం చేయడు అన్నాడు. ఎవరేం పీకలేరు. ఎవడనే మెన్షన్ చేశాడు. రెస్పెక్ట్ లేదు, అదేం లేదు, ఎవడనే పెట్టాడు. వాళ్ళ అయ్య కూడా లాస్ట్కి వాళ్ళ నాన్న కూడా నేను ఇంటికి వచ్చిన తెల్లారి ఆ రోజు ఫోన్ చేస్తే నేనేం చేయాలరా, ఎన్నిసార్లు చెప్పినా వింటలేడు అని, నాకు అవసరం లేదు, నేను పట్టించుకొని అన్నాకనే మా వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఇక్కడనే ఉంటున్నాను. 1.5 year మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండబట్టి. ఇదే టార్చర్. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, ఇంటి మీద దాడి చేస్తాడు. ఇదే పరిస్థితిగా. అంటే ఏమైనా కట్న కానుకలు ఏమైనా ఇచ్చారా? అంటే కట్నం సంబంధించి ఏమైనా డిమాండ్ చేస్తున్నాడు అంటే ఏంటి పరిస్థితి? ఏముంది, నన్ను చంపి చేస్తాడంట, నన్ను అయితే బతకనివ్వడు. ఇవాళ ఆల్మోస్ట్ మా ఊరు మొత్తం పోర్ట్రేట్ అయింది టోటల్గా. ఇంటి మీదకి దాడి చేయడం బట్టి మా వాళ్ళ మీదకి కూడా నేను ఆ డోర్ వేయకుంటే మా 3 శవాలు వచ్చేటి దాదాపుగా. మోస్ట్లీ 100కి 100% వచ్చేటి దాదాపు 3 శవాలు. ఇమ్మీడియట్లీ నేను డోర్ వేసేసేపటికి వాళ్ళు బయటనే ఒరుకుంటా స్ట్రీట్ వీధి మొత్తం తిరుక్కుంటా అందరు చూసారు. మేము డోర్ లోపలేసుకొని మేము లోపల ఉండిపోయాం, కానీ మిగిలిన వాళ్ళంతా చూసారు. అందరికీ తెలుసు విషయం అంతా. ఓకే, అంటే ఎంత ఇచ్చారమ్మా? కట్నం ఎంత ఇచ్చారు మీరు అప్పుడు? 10 lakhs. 10 lakhs ఇచ్చారు. అంటే డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తున్నాడా ఈ మధ్య? డబ్బులేం లేదు. మరి ఏంటి సమస్య ఎక్కడ వచ్చింది అసలు మీకు?
సమస్య తాగడం తిరగడం అసలు ఇంట్లో ఎక్కడా ఉండేది లేనే లేదు. తినడానికే నేను ఫోన్ చేసేదాన్ని, ఫోన్ చేసి రప్పించుకునేదాన్ని. ఓకే ఉండకపోయేది. చెప్పారు వాళ్ళ సూపరైనతో మాట్లాడిన, అయినా చెప్పినా వినలేదు ఆయనే. ఓకే మళ్ళీ ఆయన ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్తో మాట్లాడిన, ఆయన అపరిచితుడు లాంటోడు, బ్యాచే అంతా అని చెప్పిండు. ఆయన ట్రైనరే, ఓకే ఆయన పేరు భాస్కరాచారి. ఓకే ఇక్కడ హైదరాబాద్లో నేను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నారు, బిఫోర్ మ్యారేజ్ అన్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, నువ్వు ఈ బుద్ధులు మార్చుకోకుండా మాత్రం ఫ్యూచర్లో మంచిగా ఉండదని వాళ్ళు కూడా చెప్పారంట. వాళ్ళని కూడా ఫోన్ మాట్లాడించాడు. మాట్లాడిర్రు నాతో. నేను అక్కడ ఉన్న రోజులు రూమ్కి వచ్చినా కానీ చెప్పిర్రు, వీడేమన్నా అంటే నాకు చెప్పండి అని కూడా చెప్పిర్రు వాళ్ళు. ఓకే దేంతో కోసుకున్నాడమ్మా ఇవాళ? బ్లేడ్తో. బ్లేడ్తో. ఓకే అంటే ఎన్ని గంటలకు వచ్చిండు, అంటే ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చిండు, అంటే ఇంకా ఏం జరిగింది? 6:30, 7 బిలో ఆ మధ్యలో వచ్చాడు. ఓకే అంటే ఎలా ఉంది అమ్మా పరిస్థితి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంది పరిస్థితి, అంటే వాళ్ళది ఏ ఊరు, ఎక్కడ అసలు? వాళ్ళది ముస్కాన్పేట, ఎల్లంతకుంట మండల్. ఓకే ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకేం సమాచారం లేదు. ఓకే అంటే ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి ఇప్పుడు? మరి తనైతే ఏం చెప్తున్నాడు, అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే రావడం జరిగిందా, అంటే ఏం చెప్తున్నారు, ఏమైనా కేసులు నమోదయ్యాయి? కేసులు అంటే కేసులు ఇదివరకు 2 times 3 times వచ్చాము, పోలీస్ స్టేషన్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చాము, ఏ రెస్పాన్స్ లేదు వీళ్ళ దగ్గర నుంచి కూడా. ఓకే ఈ రోజు ఇంటి మీద దాడికి వచ్చినాక కూడా 100కి డయల్ చేస్తే కూడా ½ an hour రెస్పాన్స్ పట్టింది వాళ్ళు యాక్షన్ తీసుకునేసరికి. విత్-ఇన్ 4 kilometers ఉంటుంది అనుకుంటా, అంతే, రావన్నపేట బోయినపల్లి ఓకే అట్లా వచ్చింది. అంతలోపు నేను ఎస్ఐకి చేశాను, రిసెప్షన్లో ఉండే సార్ కూడా చేశాను. ఆ తర్వాత వచ్చిర్రు వాళ్ళు, బయటనే ఆయన హంగామా చేస్తున్నా, నానా న్యూసెన్స్ చేస్తున్నాడు, మేము లోపలే ఉండిపోయాము, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఓకే తెలియదు ఇంకా ఆ సమాచారం. వాళ్ళే వచ్చేదాకా ఉన్నారు, ఎవ్వరు దగ్గరికి వెళ్ళలే ఊరు వాళ్ళంతా. మా పోలీస్ వాళ్ళు వచ్చినాకనే కంట్రోల్ అయిందంట. ఓకే అంటే మీ డిమాండ్స్ ఏంటి, అంటే మీరు ఏమనుకుంటున్నారు మా ఫైనల్గా ఏమనుకుంటున్నారు మీరు, అంటే తనతో ఉందాం అనుకుంటున్నారా, ఉండొద్దు అనుకుంటున్నారా, అసలు ఏంటి? అంటే విడాకులు అయితే నేను అడిగితే ఇవ్వట్లేదు అనేది ప్రధాన ప్రచారం అయితే కొనసాగుతుంది కదా, దానికి సంబంధించి అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను కలిసి ఉండననే 1.5 year నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఓకే నాకు కావాలంటేనే ఫోన్లు చేసి చాలా హరాస్ చేశాడు. మోస్ట్లీ 50 నెంబర్స్ ఎక్కువ. నేను పోలీస్ స్టేషన్లో కూడా రికార్డ్ రాసి ఇచ్చాను, నెంబర్స్ కూడా దాదాపు ఒక 10 నెంబర్స్ రాసరికి వాళ్ళు ఎనఫ్ అని చెప్పారు. జిరాక్స్ కూడా అటాచ్ అయ్యి పెట్టండి అని చెప్తే ఓకే సార్ అని చెప్పాము, అది అక్కడికే ఆగిపోయింది. నాది నాకు ఇచ్చేయాలి అని చెప్పాను. ఇప్పుడు నా ఫ్యామిలీకి అయితే ప్రాణభయం ఉంది. ఓకే మా ఇంట్లో అమ్మమ్మ, మా అమ్మ, నేను ఉంటాము, ముగ్గురం లేడీసే. ఓకే చెప్పండి. ఈ రోజు ఎట్లా వచ్చిందో midnight కూడా అట్లే రావచ్చు, ఇక ముందు కూడా అట్లే చేయొచ్చు. ఓకే నమ్మకం లేదు. ఇదివరకు ఇది 3rd time ఇంటి మీదకి రావడం. ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక విడాకులు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారా మరి? సిద్ధంగానే ఉన్నాం. ఒక నిమిషం. నాకు విడాకులు కావాలనే నేను ఇన్ని రోజుల నుంచి అన్నది, ఎవరికైనా చెప్పాను. ఓకే అలా సూపరింటెండెంట్తో మాట్లాడాను. ఇక్కడ ప్రీవియస్గా మహేందర్ సార్ ఉండే ఎస్ఐ, ఆయన కూడా ఆయనను పిలిపించి మాట్లాడాడు 2-3 times. ఓకే సెట్ చేస్తా అన్నారు, అది చేస్తా అన్నారు, ఏది రెస్పాన్స్ ఏం లేదు. ఈరోజు ఇంటి మీదకి వచ్చి కూడా నేను చంపుతా, నేను చేస్తా, విడాకులు అయితే ఇవ్వా, బూతు మాటలు అనుకుంటా ఇవన్నీ తిట్టడము చేయడము, నన్ను అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. విడాకులు ఇవ్వడంట, నన్ను చంపేస్తాడంట, ఇవన్నీ అరుచుడు పదే రిపీట్ చేస్తూనే ఉన్నాడు, ఇవే బూతు మాటలు, ఇవే మాటలు. ఓకే అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళ పేరెంట్స్ ఇంతవరకు ఇప్పుడు 2.5 years అయ్యాయి. నేను ఇక్కడికి వచ్చినా కానీ నాకు రెస్పాన్స్ లేదు. ఫోన్లోనే మాట్లాడినా, నేను ఆయనతో కలిసి ఉన్న రోజులు ఫోన్లతోనే మాట్లాడినా. ఆఫ్టర్ తర్వాత నుంచి ఒక్కరు రెస్పాన్స్ లేదు. ఓకే ఎంతమంది పిల్లలు ఏమైనా ఉన్నారమ్మా మీకు? లేరు. పిల్లలు లేరు. ఓకే ప్రస్తుతం అయితే మనమైతే ఇప్పుడైతే ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారితో అయితే ఉన్నాము. తనైతే పూర్తిగా అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నారు. అసలు నేను విడాకులు ఇవ్వడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను, బట్ ఏదేమైనప్పటికైతే విడాకులు ఇవ్వట్లేదు అన్న కోణంలో అయితే తనైతే ఆత్మహత్య చేసుకున్నట్టయితే చిత్రీకరించారు. కొంతవరకైతే ఆ సోషల్ మీడియాలో ప్రచారం సైతం అలానే చేయడం జరిగింది. అది పూర్తిగా అబద్ధపు ప్రచారం అయితే వారైతే కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే నాకైతే ఎన్నో ఆశయాలతో అయితే పెళ్ళైన మహిళ అయితే అత్తగారింటికి అయితే పుట్టినీళ్ళ నుంచి మెట్టినీళ్ళకి అయితే అడుగు పెడుతుంది. అంతేగాని ఇక్కడైతే నేనైతే అడుగు పెట్టిన తర్వాత అయితే నన్నైతే అనేక చిత్రహింసలు చేశారు, నన్ను చెప్పుకోలేకుండా ఇబ్బందులు అయితే గురి చేశాడు. దాని కారణంగా అయితే నేనైతే అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఒక బాధ్యత గల ఉద్యోగం ఉన్నాడు తనైతే, ఒక పోలీసు సెక్యూరిటీగా అయితే చెంచల్గూడ జైల్లో అయితే పనిచేస్తున్నాడని చెప్తున్నారు. ఏదేమైనప్పటికైతే నాకైతే పూర్తి భద్రత కావాలి, నాకు నా తల్లిదండ్రులకైతే పూర్తి రక్షణ అయితే కరువైంది. తనైతే ఇవాళ అయితే దాడికి అయితే ప్రయత్నించడం జరిగింది. మేమైతే
ఆ తలుపులు వేసుకొని ఉండడం వల్ల మేమైతే బతికి బట్టగట్టాము, లేదంటే మా ముగ్గురు శవాలు అయితే లేసేవని అయితే తనైతే బాధాతప్త హృదయంతో అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే తనకు సంబంధించి అయితే మా ఇంట్లో మగవారు ఎవరు లేరు, మేము ముగ్గురం ఆడవాళ్ళు ఉన్నాము, మా అమ్మ నేను మా అమ్మ మా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నాము, ఏ రాత్రి అయినా వచ్చి దాడి చేయవచ్చు, మా ఈ గతంలో సైతం పోలీస్ స్టేషన్లో నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనేది తనైతే చెప్తున్నారు. గతంలో ఉన్న ఎస్ఐ మహేందర్ రెడ్డికి సైతం మేమైతే చెప్పడం జరిగింది. తనైతే ఎంక్వైరీ నిమిత్తం తనని పిలిపిస్తా అని చెప్పారు. ఏదైనప్పటికైతే తనైతే మనసు మార్చుకోకపోవడం వల్లే నేనైతే ఇక్కడే ఉంటున్నాను, ఇదైతే పూర్తిగా అబద్ధపు అసత్యపు ప్రచారం అయితే చేశారు నా పైన. నేను ఒక ఆడపిల్లని, నేను ఎటువంటి ఇబ్బందులు అయితే నేను తట్టుకోలేనని ఇక్కడికైతే రావడం జరిగింది, హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. దీన్ని అయితే నేను పూర్తిగా ఖండిస్తున్నాను అని చెప్తున్నాను. మేమైతే ఇవాళ సైతం మళ్ళీ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. నాకైతే రక్షణ కల్పించాల్సిన బాధ్యత అయితే పూర్తిగా ప్రభుత్వాల మీద ఉందని అయితే వారైతే బాధతో అయితే చెప్తున్న పరిస్థితి మనం వింటున్నాము. ప్రస్తుతం మనతో పాటు వారి పేరెంట్స్ కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది వాళ్ళ, ఏం చెప్తారు? వాళ్ళకు ఎప్పటికైనా ప్రాణహాని ఉంది వాళ్ళ కుటుంబంతో. మీరు ఏమవుతారు సార్? మామ అయితే ఓకే. గత సంవత్సరం వస్తుంది పంచాయతీలు పెట్టినా అని నేను ఒక విడాకులు ఇయ్యా, ఒక రూపాయి ఇయ్యా, ఏం చేసుకుంటారో చేసుకో అని మొన్న కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు ఏం పెట్టుకుంటారు అది అని బూత్గా మాట్లాడిండు. రోజు 50 సార్లు ఫోన్ చేసుడు, టార్చర్ పెట్టుడు. గత 2 సార్లు కూడా ఇంటి మీకు దాడికి వచ్చింది ఇంతకుముందు. గతంలో ఏమైనా పెద్ద మనుషుల పంచాయతీలు ఏమైనా అయ్యాయి? 4 సార్లు అయింది. 4 సార్లు కాసింపేట, 2 సార్లు వేములవాడ, 2 సార్లు ఇంకెక్కడ 6 సార్లు కూర్చున్నాం. 6 సార్లు కూర్చున్నా అని దానికి ఏం రెస్పాన్స్ లేదు. అట్లా రేపిస్తాం ఆపిస్తాను ఇటుకి 6 నెలలే. పెద్ద మనుషులు ఒప్పుకొని పోయినాక వాళ్ళు మళ్ళీ పోతారు, ఇంకో పెద్ద మనిషి వస్తాడు, మా జమదారు అంటాడు, ఆయన పోతాడు, మళ్ళీ ఇంకో జమదారు అంటాడు. లాస్ట్కు మొన్న 3 రోజుల కింద ఆ పెద్ద మనిషి కూడా ఎత్తేసినాక మీద కంప్లైంట్ జరిగింది. కంప్లైంట్ ఇచ్చిపోయినాక సాయంత్రం వీళ్ళు అక్కడికి ఫోన్ చేసినాక వాడు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అక్కడికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు ఏం పెట్టుకుంటున్నది అని మాట్లాడు నాకు ఫోన్లో. మాట్లాడినాక నేను సాయంత్రం ఈ టైంకి వచ్చి మేము వచ్చినా అని చెప్పి అమ్మాయికి ఫోన్ చేసి రమ్మని, ఈ పొద్దువేది మేము రావన్నాక రాత్రి రావన్న పెట్టలే పండుకొని తెలంగాణ ఆగి పొద్దుగా లేతేనే బ్లేడ్ పట్టుకొని వచ్చి వాళ్ళు చూడగానే డోర్లు పెట్టుకున్నారు లోపల. ముగ్గురు ఆడోళ్ళు డోర్ పెట్టుకోకుండా మాత్రం ముగ్గురిని వాడు బ్లేడ్ తొంగోసేది. డోర్ పెట్టుకున్నాక తలుపులు దండుకుంటా బూతులు తిట్టుకుంటా మొత్తం బ్లేడ్తో ఈ పక్క ఆ పక్క రక్తం వచ్చేటట్టు కోసుకొని హంగామా చేయగానే మేము మాకు ఫోన్ చేస్తే మేము 100కి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక అరగంట లోపే పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు అంతా కాపాడి వాళ్ళను పోరని వాడిని అటు పంపించారు వేములవాడ హాస్పిటల్కు. అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్? ఇప్పుడు అంటే ఏం చెప్తారు? మాకు విడాకులు కావాలని చెప్పి మేము ఎప్పుడు అంటున్నాం. ఇప్పుడు కూడా అదే డిమాండ్, ఇంకోటి ఏం లేదు. అట్లా వానికి మాకు అసలుకే నచ్చది. వాని సైకో అయిపోయాడు, వాని మాకు నచ్చది అట్లా. అమ్మాయి కూడా అదే. చెప్పండి సార్, అసలు అంటే ఎలా ఉంది పరిస్థితి? అంటే మీరే సంబంధం చూసారని అయితే కొంత చెప్తున్నారు కదా. ఓకే ఓకే, అంటే ఏం చెప్తారు సార్? ఈ రోజు స్పాట్లో నేను అక్కడ. ఓకే, ఏం జరిగింది సార్ స్పాట్లో? ఏం జరిగింది? గొడవ జరుగుతుంది, నేను పోయిన అక్కడికి. పోయేసరికి మొత్తం ఇట్లా కోసుకున్నాడు. ఏమి కావాలకు ఏం జరిగింది అంటే, లేదు లేదు ఈరోజు నేను నా భార్య తీసుకపోతా, లేకపోతే నేను చచ్చిపోతా అవి అని తిడుతుండు. రోజు మాటలు తిడుతుండు వాళ్ళను. పోయేసరికి ఎందరు కాబట్టి ఆవు లేదు, ఇంకా మందిని అటు ఇటు తెలుపుడు తిట్టుడు అది చేసిండు. అందరం చూస్తుండగానే ఇటు కోసుకున్నాడు. ఆయన ఇదైండు. మేము అంబులెన్స్కి ఫోన్ చేసినాం, ఈ 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. ఇక అంబులెన్స్ వచ్చినాక తీసుకెళ్ళిపోయాడు నేనే. ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు బాగా మాట్లాడుతున్న మంచిగా ఉన్నాడు. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం ఒక తన పై అధికారులు అపరిచితుడు అని అయితే తననైతే సంబోధిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే తనైతే నేను ఖచ్చితంగా వెళ్ళాను, అక్కడికి వెళ్తేనైతే నాకైతే ప్రాణ భయం ఉంది, నన్నైతే కొట్టడం కానీ తిట్టడం కానీ రెగ్యులర్గా చేసేవాడు. తాగి వచ్చి అయితే నానా చిత్రహింసలకైతే గురి చేశాడు. ఇది భయభ్రాంతుల వల్ల అయితే నేనైతే మా అమ్మగారి ఇంటికి అయితే రావడం జరిగింది. నాకు పూర్తి భద్రత కల్పిస్తే నేనైతే అప్పుడైతే వెళ్ళేదాన్ని, కానీ నాకైతే పూర్తి భద్రత లేకపోవడం వల్లే నేనైతే ఇక్కడ ఉండిపోయాను. పూర్తిగా తనైతే నా పైన అయితే ఎటువంటి జాగ్రత్త తీసుకోబోయేది కాదు. అంతేకాకుండా ఆకలి వేసిందని నేను ఫోన్ చేస్తే తప్ప ఇంటికి వచ్చేవాడు కాదు. అన్నం తినడానికి సైతం నేనే ఫోన్ చేశాను అయితే బాధితురాలు అయితే చెప్తుంది. ఏమైనప్పటికైతే అసత్య ప్రచారాలతో అయితే నన్నైతే నలుగురు నవ్వులు పాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం అయితే వారైతే కొట్టిపరుస్తున్నారు. ఖచ్చితంగా నాకైతే విడాకులు కావాలని నేను గతం నుంచి అయితే పోరాటం అయితే కొనసాగిస్తున్నాను. నాకు సంబంధించి అయితే మా ఇంట్లో ఎవరు మగవారు దిక్కు లేకపోవడం వల్ల అయితే మేమైతే కొంతవరకు అయితే ఆలస్యం జరిగింది. ఏదైనప్పటికైతే నాకైతే న్యాయం జరగాలని వారైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే ఈరోజు అయితే బోయినపల్లి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా నాకు న్యాయం జరిగే వరకు అయితే నేనైతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధమని అయితే ఇలా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.